సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆహ్, మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య మన కొత్తగా యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాం. మిడిల్ క్లాస్ యూట్యూబర్ అనేది. ఆ ఛానెల్‌ని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఆదరిస్తారని, మీ ఫ్యామిలీ మెంబర్‌లా నన్ను ట్రీట్ చేస్తారని నేనైతే నమ్ముతున్నాను. మీరు కొంచెం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్‌గా పెట్టే వీడియోస్‌నన్నిని కొంచెం చూసి మా ఆనందాన్ని మీతో పంచుకోండనమాట. సో, ఈరోజైతే ఈరోజైతే మీ ముందుకి అద్భుతమైన కంటెంట్‌తో వచ్చాను. సో, స్టార్ట్ చేద్దామనమాట. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గోల్డ్ గురించి చెప్తాను. గోల్డ్ మీరు బంగారం కొనే ముందు మీరు తెలుసుకోవాల్సిన 6 విషయాలు. ఈ 6 విషయాలు వింటే మీకు కనీసం ఒక 2000 నుంచి 4000 వరకు మిగిలే ఛాన్స్ ఉంటది. సో, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి ఈ వీడియోని. సో, మీకు చాలా హెల్ప్ అవుతదనమాట. సో, మీరు లాస్ట్ వరకైతే చూడడానికైతే ట్రై చేయండి. సో, మీరు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కంపారిజన్ టు అనదర్ షాప్స్ అనమాట. మీరు కొనే బంగారం షాప్ ఏదైతే ఉంటదో, ఆ షాప్స్‌లోన మిగతా వేరే షాప్స్ ఉంటాయి కదా! వాటిలో కంపేర్ చేయండి. అంటే మీరు కొనుక్కునే ఏదైతే ఉంగరం ఉంటదో 24 క్యారెట్స్ గోల్డ్ అది వేరే షాప్స్‌లో అడగండి. రేట్ చూడండి. ఎక్కడ తక్కువైతే అక్కడ కొనండి. బట్ మంచి క్వాలిటీతోనే కొనండి. సో, మన గుండంకులు చెప్తారు కదా! డబ్బులెవరికీ ఊరికే రావని. సో, అలా ట్రై చేయండి. కంపేర్ చేయడం వలన మనకి చాలా బెనిఫిట్ అయితే ఉంటది. సో, మీరందరూ కూడా వేరే షాప్స్ నుంచి కంపేర్ చేయండి. ఆహ్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సెకండ్ పాయింట్ అనమాట. సూపర్‌గుంటది ఇదైతే. కొంచెం లాస్ట్ చూడండి. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఈ పాయింట్‌లోనే ఆహ్, బంగారం అనేది కేటగిరీస్ వైస్‌గా డివైడ్ అయి ఉంటది. 5 కేటగిరీస్ మెయిన్‌గా 5 కేటగిరీస్ అనమాట. 24 క్యారెట్స్, 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, ఆహ్, 12 క్యారెట్స్, 10 క్యారెట్స్ అనమాట. 24 క్యారెట్స్ వచ్చేసి 99% ప్యూర్‌గా ఉంటది. సో, రేట్ కూడా అట్లే వాంచుతారనమాట. తర్వాత వచ్చేసరికి 22 క్యారెట్స్ అనమాట. 22 క్యారెట్స్ వచ్చేసరికి 91% పైన అలా ఉంటదనమాట. సో, మిగతా 18 క్యారెట్స్ గోల్డ్ అయితే 75% అనమాట. ఇది కొంచెం తగ్గి ఉంటుంది. సో, మిగతా 12% అనుకుంటే 60% ఉంటది. సో, మిగతా 10% అనుకుంటే 50 మనది, 50 వాళ్ళదనమాట. అంటే 50% గోల్డ్ అయితే ఉంటది. 50% అయితే మిగతా మెటల్స్ అయితే కలిపి ఉంటారు. రాగి, జింక్ ఇలాంటి మెటల్స్ ఉంటాయి గదండీ! అవి కలుపుతారనమాట. సో, మీరు ఎక్కువగా కొనే ముందు చేయాల్సిన విషయం ఏంటంటే 24 క్యారెట్స్ గానీ, 22 క్యారెట్స్ గానీ సో, బడ్జెట్ పరంగా అయితే 22 క్యారెట్సే కొనండి. 24కి, 22కి కొంచెం తేడా ఉంటాయి. 24 క్యారెట్స్ అనుకో 10 గ్రామ్స్ వచ్చేసరికి మీకు 24 క్యారెట్స్ గోల్డ్‌ని ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. 24 క్యారెట్స్ అనేది ప్యూర్ గోల్డ్ గదా! ఈ ఈ ప్యూర్ గోల్డ్‌తో ఏదైనా ఒక ఎగ్జాంపుల్‌గా ఎంగేజ్‌మెంట్ రింగ్ తీసుకోండి. ఆ రింగ్ ఏదైతే ఉంటదో, ఆ రింగ్‌ని తయారు చేయడం కుదరదనమాట. సో, మెటల్స్ ఆహ్, కరిగించిన తర్వాత వాటిలో మెటల్స్ అయితే యాడ్ చేస్తారు. కొంచెం గట్టిదనం కోసం, కొంచెం స్ట్రాంగ్‌గా ఉండడం కోసం మెటల్‌ని అయితే కలుపుతారు. అలా కలిపిన మెటల్ ఏదైతే ఉంటదో జింక్ కానీ, కాపర్, ఐరన్, తోడియం ఇలాంటివి కలుపుతారనమాట. సో, కలపడం వలన వాళ్ళకి బెనిఫిట్ వస్తది. కొంచెం మనకు గట్టిగా ఉంటదనమాట. ఆహ్, 24 క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఉంటదో అది మెటల్ చేయడం కష్టం అనమాట. సో, అది తయారు చేయడం కొంచెం చాలా ఆహ్, అసాధ్యమైన పని అనమాట. కొంచెం దాంట్లో మెటల్స్ అనేది కలుపుతారు. అప్పుడు 99% కాస్త 95కి అవుతది. ఇక్కడ మిగతా మెటల్స్ ఏదైతే ఉంటదో మిగతావి ఉంటాయి. సో, మన చేతికొచ్చేసరికి ఒక ఎంగేజ్‌మెంట్ రింగ్ 10 గ్రామ్స్ వచ్చేసి 44 అలా ఉంటది. కొంచెం ఎక్కువ బరువైతే ఉంటది. సో, మన బంగారం ప్యూరిటీ బట్టి మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనకి రింగ్ అయితే వస్తది. సో, తర్వాత 22 క్యారెట్స్ గోల్డ్ గురించి చూద్దాం. 22 క్యారెట్స్ గోల్డ్ అంటే కొంచెం 90% ఇదైతే ఉంటది. మిగతా 9% అయితే మెటల్స్ కలుపుతారు. కొంచెం తక్కువ అనమాట 24 క్యారెట్స్‌కి. దానికి మినిమమ్ 2,000-3,000 అలా తేడానే ఉంటది. పెద్దగా తేడా ఏముండదు. సో, ఎవరైనా కొనాలనుకుంటే 24 కొంచెం కాస్ట్‌లీ అవుతది కదా! కొంచెం ఖర్చుతో కూడుకున్నదనమాట. 24 క్యారెట్స్‌ని అయితే నేనైతే చెప్తాననమాట. 24 క్యారెట్స్‌ని చేయడానికి కొంచెం
తక్కువ కష్టపడతారనమాట. సో, తరుగు, మజూరి ఇవన్నీ చూసి మన ఆన్ ప్రైస్ అయితే చెప్తారు. సో, అంతా పే చేసి మన బంగారాన్ని మనము లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకోవడమే. సో, ప్రతి ఒక్కరు గూడా 24 లేదా 22 క్యారెట్స్ గోల్డ్‌నైతే కొనడానికైతే ట్రై చేయండి. తర్వాత థర్డ్ పాయింట్ అనమాట. వేస్టేజ్ గురించి చూడండి. అసలు ఒక బంగారం అంటే ఒక 10 గ్రామ్స్ బంగారాన్ని ఆహ్, ఆహ్, ఒక వస్తువుగా తయారు చేయడానికి ఎంత వేస్టేజ్ అయితే అవుతది. ఆ వేస్టేజీ అమౌంట్ ఎంత పడతదో కూడా నేను మీకు చెప్తాను. ఒక ఒక ఎగ్జాంపుల్‌గా రింగే తీసుకోండి. ఫస్ట్ నుంచి రింగే అనే చెప్తున్నాను కదా! ఒక రింగే తీసుకుందాం. ఆ రింగ్‌కి ఒక 10 గ్రామ్స్ అనుకోండి. ఆ 10 గ్రామ్స్ 24 క్యారెట్స్ కదా! ఆ 24 క్యారెట్స్ వచ్చేసరికి హ్మ్. 90 95% అయితే ప్యూర్ గోల్డ్ ఉంటది. మిగతా 5% ఆల్రెడీ చెప్పాను. సో, ఆ రింగ్‌ని తయారు చేయడానికి వాళ్ళకి 200 నుంచి ఖర్చవుతాను. 200 మిల్లీగ్రామ్స్ అయితే వేస్ట్ అవుతది. మెల్ట్ చేసినప్పుడు కొంచెం పోతదనమాట. తర్వాత మెరుగు పెట్టడం గానీ ఇలా పోతూ ఉంటది. సో, మొత్తానికి 4-600 మిల్లీగ్రామ్స్ అయితే ఖర్చవుతది. సో, చాలా తక్కువ మోతాదులో అయితే వేస్టేజ్ అయితే అవుతది. సో, ఆ వేస్టేజ్ డబ్బులు కూడా మనతోనే కట్టిపిస్తారనమాట. ఎందుకంటే మన ప్రొడక్ట్స్ చేయమని చెప్పాం గదా! సో, అందుకనే వేస్టేజ్ అయితే అవుతది. సో, ఇది ఒక్కో షాప్‌లో ఒక్కో రకంగా ఉంటది. సో, మీరు ఆహ్, ముందు ఫస్ట్ పాయింట్‌లో చెప్పినట్లు కంపేర్ చేయండి. సో, అప్పుడు ఆ వేస్టేజ్ కూడా ఎంతుంటదో చెప్తారు వాళ్ళు. ఆహ్, ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మెరుగు పెట్టడం అనమాట. మెరుగు పెట్టే సమయంలో కూడా 15-30 30 మిల్లీగ్రామ్స్ అయితే ఖర్చవుతది. సో, మనం అడిగే ప్రతి షాప్‌లో ఒక్కో రకంగా ఉంటదనమాట. చేసే పనిని బట్టి. సో, వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ బట్టి చేతులతో చేసే వాటికైతే కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇప్పుడు అంతా మిషన్స్‌తోనే వస్తున్నాయి కదా! సో, కొంచెం ట్రై చేయండి. ఎక్కడ కొంచెం లాంగ్ అయినా పర్లేదు. కొంచెం ట్రై చేయండి. సో, వేస్టేజు వేస్టేజ్ వచ్చేసి 200-300% వేస్టేజ్ అవుతది. ఒక 10 గ్రామ్స్‌కి. సో, దానికి మెరుగు పెట్టడం ఒక ఎంగేజ్‌మెంట్ రింగ్ కానివ్వండి, ఇంకేదైనా గానివ్వండి. సో, మెరుగు పెట్టడానికి కూడా వేస్టేజ్ అయితే అవుతది. సో, మనకు నచ్చిన స్టైల్ గానీ, డిజైన్స్ గానీ, సో, ఇలాంటి వాటిలో కూడా కొంచెం పోతది. సో, ఒక గ్రామ్‌కి ఒక 10 గ్రాముల బంగారానికి మినిమమ్ ఏ 600 టు ఎ సే 800 అయితే మెరుగు పెట్టడం గానివ్వండి, వేస్టేజ్ గానివ్వండి మొత్తానికి పోతదనమాట. ఆ వేస్టెడ్ డబ్బులు కూడా మనకైతే కలుపుతారు. సో, మీరు అడిగే షాప్స్‌ని బట్టి ఉంటది. సో, ట్రై చేయండి ఒక్కసారి. అలాగే ఇంకా చాలామంది కూడా వా మా దగ్గరున్న గోల్డ్‌ని షాప్ వాళ్ళకిచ్చి వేరే డిజైన్ చేయమని, లేకపోతే దాంతో ఇంకా మెడలో చైన్ గానీ, ఇలా చేయమని చెప్తుంటారు కదా! ఒక 10 గ్రాములు వాళ్ళకిస్తే 96% ఆహ్, 24 క్యారెట్స్ గోల్డే మనం ఇచ్చినా కూడా 96% మాత్రమే ఉంటది. మిగతా 4% అయితే మెటల్ కలుపుతారు కదా! పాత వాటిలో ఉన్నది కాదని మళ్ళా మెటల్ అయితే కలుపుతారు. వాళ్ళ నాణ్యత కోసం. అలాగే వేస్టేజ్ ఇవన్నీ పోగా ఆహ్, ఒక 10 గ్రాములకి మినిమమ్ 4,000-5,000 చార్జ్ చేస్తారు. మన మన దగ్గర ఉండే బంగారాన్ని ఆహ్, వా షాప్ వాళ్ళకిచ్చి చేస్తే సో, ఇలా ఉంటదనమాట. బంగారంతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి మీకు స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! నకిలీ బంగారాన్ని కనుక్కోవడం ఎలా అని. సో, ఇప్పుడు ఆ పాయింట్ కోసమే చాలామంది వెయిట్ చేస్తుంటారనుకున్నాను. ఒక చిన్న లైక్ కొట్టండి. మన వీడియోలో అయితే చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. సో, ప్లీజ్ లైక్ కొట్టండి. సో, ఇప్పుడు ఆహ్, మన నకిలీ బంగారాన్ని కనుక్కోవడం అదే ఐడెంటిఫై చేయడం ఎలా అంటే ఆహ్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న రింగ్ ఒక 2-3 ఇయర్స్ అయుంటుంది గదా! ఆహ్, ఆన్ ఆ బంగారం ఏదైతే ఉంటదో షాప్ వాళ్ళకిచ్చి టెస్ట్ చేయమని జెప్పండి. అప్పుడు వాళ్ళు ఎన్ని రకాల టెస్ట్‌లయితే చేస్తారో అది మనం సొంతంగానే ట్రై చేయొచ్చు. ఎ ఇప్పుడు మీ దగ్గర ఉన్న గోల్డ్ రింగ్ ఏదైతే ఉంటదో దాన్ని కొంచెం ఆహ్, సా ఆహ్, ప్లెయిన్‌గా ఉండే ప్లేస్‌లో కొంచెం రబ్ చేయండి. అండ్ కొంచెం రబ్ చేయడం వల్ల కలర్ చేంజ్ అయిందా? బ్లాక్ కలర్‌గా వచ్చిందా? అది నకిలీ బంగారం అనమాట. ఆహ్, ఇంకా ఆహ్, ఆట్ ఆహ్, ఆ రింగ్ యొక్క కలర్ గనక చేంజ్ అవ్వలేదనుకోండి, అది నాకు ఒరిజినల్ బంగారం అనమాట. సో, ఇలా టెస్ట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, కొంచెం కొంచెం గీతలు పడతాయి బంగారానికైతే పర్లేదు. మనది
ఇన్ని డబ్బులు పోతుంటాయి. కొంచెం రబ్ చేయడం వల్ల ఏం కాదు. సో, ఇంకా ఇంకా మాకు కొంచెం నాలెడ్జ్ ఉంది. మేము చదువుకున్న వాళ్ళం అంటే నైట్రిక్ యాసిడ్ తెలుసు కదా! నైట్రిక్ యాసిడ్ అనమాట. ఆ నైట్రిక్ యాసిడ్ మన గోల్డ్ ఏదైతే ఉందో దాని మీద వేయండి. ఒక 2, 3 డ్రాప్స్ అలా వేయండి. అప్పుడు అది కలర్ గనుక చేంజ్ అయిందా, అది నకిలీ బంగారం అనమాట. ఏ షాప్‌లో అయితే మీరు తీసుకున్నారో ఆ షాప్‌కెళ్ళి గొడవ పెట్టుకొని వాళ్ళ షాప్‌నైతే లేపేయండి. ఆహ్, ఒకవేళ చేంజ్ అవ్వలేదు, ఇలా ఉన్న గోల్డ్ అయితే అలా ఉందో, సో, అలా టెస్ట్ చేయండి. టెస్ట్ చేయడం వల్ల మనకి మన గోల్ అయితే కరెక్ట్‌గా ఉందనైతే మనకు తెలుస్తది. సో, ఇక్కడి వరకు చూసుంటే కొంచెం ఎంతో కొంత నచ్చే ఉంటది. కింద కామెంట్ సెక్షన్‌లో చూడండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, బ్రో వీడియో బాగా నచ్చింది, బాగోలేదు. ఏ ఎలా ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ అయితే అది చేంజ్ చేస్తాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ మిడిల్ క్లాస్ యూట్యూబర్ ఛానల్‌కి అయితే కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మా ఛానల్‌కి అయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.